వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ చేరుకున్నారు. ఎయిర్పోర్టులో సీఎంకు ప్రభాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడ చంద్రబాబును సింగపూర్ అధ్యక్షుడు షణ్ముఖరత్నం, అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా కలిశారు. వివిధ అంశాలపై చంద్రబాబు వారితో చర్చించారు. దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం వెళ్లనున్నారు. జ్యూరిక్ నుంచి రోడ్డు మార్గంలో ఆయన దావోస్ చేరుకుంటారు. జై చంద్రబాబు నాయుడు. నమస్కారం. గుడ్ లక్ సార్. మేడారంలో గద్దెలు ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి పునఃప్రారంభించారు. అనంతరం తన కుటుంబంతో కలిసి వనదేవతలు సమ్మక్క సారమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని సీఎం సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో పైలాన్ను రేవంత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. ఈ జాతరకు ఈ సమ్మక్క సారలమ్మ దేవతలకు మానవులుగా పుట్టి తాము నమ్మిన జనాని కోసం ఆనాడు కాకతీయుల మీదనే కత్తి దూసిన వీర వనితలు సమ్మక్క సారలమ్మలు. ఆ స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా కంటక పరిపాలనను అంతమొందించాలి అని ఫిబ్రవరి 6, 2023 నాడు ఇక్కడి నుంచే హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించి ఆనాడే నేను, సీతక్క, ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులందరం కూడా సమ్మక్క సారలమ్మను సందర్శించుకొని ప్రతినబూనినం ఖచ్చితంగా ఆనాడు జరగబోయే ఎన్నికలలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ ప్రభుత్వంలో సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచానికే ఆదర్శంగా ఉండే విధంగా గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆనాడే మాట ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరాలు పూర్తి కాకముందే సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచ పుణ్యక్షేత్రంగా ఉత్తరాదిలో కుంభమేళ ఉంటే దక్షిణాదిలో సమ్మక్క సారలమ్మ కుంభమేళ. నైని బొగ్గు గనుల టెండర్లపై సీబీఐ విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు 6 గ్యారంటీలను పక్కన పెట్టి వాటాల కోసం కొట్టుకుంటున్నారని విమర్శించారు. అవుట్సోర్సింగ్, సీఎంకు అసలైన కాంగ్రెస్ వాదులకు మధ్య వార్ నడుస్తోందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ దండుపాల్యం మూట కాకపోతే ఏంది? మీరే బయటపడుతున్నారు కదా, తన్నుక సస్తున్నారు కదా. ఇప్పుడు ఈ నైనీ బ్లాక్ టెండర్లలో ముఖ్యమంత్రి వర్సెస్ బట్టి గారు వర్సెస్ కోమటిరెడ్డి కదా, ముగ్గురు దండుకుంటేనే కదా ఇదంత విషయం బయటకు వచ్చింది. ఇలా బొగ్గు టెండర్లలో, సింగరేణి టెండర్లలో రేవంత్ రెడ్డి గారు వర్సెస్ బట్టి గారు వర్సెస్ కోమటిరెడ్డి గారు. నాకు దక్కాలంటే నాకు దక్కాలి, నా మనుషులకు దక్కాలంటే నా మనుషులకు దక్కాలని ముగ్గురు మధ్య వాటాల పంచాయతీ కాకపోతే ఏంది? పాపం మధ్యలో ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులు బలిపశువులు అయిపోయినారు. మీ వాటాల పంచాయతీకి, మీ టెండర్ల పంచాయతీకి, మీ కాంట్రాక్టర్ల పంచాయతీకి ఐఏఎస్ అధికారులను ఎందుకు బలి చేస్తున్నారు? జర్నలిస్టులు ఎందుకు బలి చేస్తున్నారు? మీరు తన్నుక సచ్చింది నిజం, వాటాల కోసం కొట్టుకున్నది నిజం, నాకంటే నాకు టెండర్ అని చెప్పి తన్నుకున్నది నిజం.
దీంట్లో జర్నలిస్టులు ఏం పాపం చేసిండ్రు? నేను ఒక దండుపాలెం మూట అని చెప్పి నేను ఆరోపిస్తే నా మీద ఈ మంత్రులంతా కూడా విరుచుకపడ్డారు నా మీద. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ బీజేపీలపై ధ్వజమెత్తారు. హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించారు. హరీష్ రావు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. కవిత ఆయనపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ నివేదిక ఇచ్చిన బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం వల్లే సీబీఐ విచారణ జరగడం లేదని విమర్శించారు. ఉపాధి హామీ మార్పులపై బీఆర్ఎస్ మౌనాన్ని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన నాలుక ఆ నరలేని నాలుకతో వంద మాట్లాడితే ఏం చెప్పమంటావు? ఇప్పుడు హరీష్ రావు అన్నట్టు ఆయన ఒక మంత్రిగా పనిచేసిండు, ఉద్యమంలో పనిచేసిండు. పాపం కిరోసిన్ చూసుకుని అగ్గిపెట్టి దొరకలే ఆయనకు తెలంగాణ ఉద్యమంలో కూడా. కానీ మా ఎస్సీలను మా బీసీ వర్గాల యువతను అయితే పనంగా పెట్టిన ఉద్యమంలో. వాళ్ళు అసలు ప్రజలు ఎవరు విశ్వసిస్తారండి? వాళ్ళని నమ్ముతున్నారు ప్రజలు వాళ్ళను. ఇప్పుడు వాళ్ళు ఏది పడితే మాట్లాడితే నిన్న క్లియర్గా సమాధానం చెప్పింది కదండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. చాలా క్లియర్గా మీడియా మిత్రుల ముందట యథార్థమైన వాస్తవాలు ముందు పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ లెవెల్లో అంశం వారు జవాబు చెప్పడం జరిగింది. ఇక దాని నోటి వారికి వస్తే ఒక బీసీలు ఉన్న మంత్రివర్గాన్ని, ఒక ఎస్సీలు ఉన్న మంత్రివర్గాన్ని, ఒక మహిళల సోదరులు ఉన్న మంత్రివర్గాన్ని ఇక నోటి కొంత వస్తే మాట్లాడుతుండే మేము మాట్లాడలేమా? సొంత వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కవితక్క గారే మీ మీద ఆరోపణ చేస్తుంది మీరు దొంగలని. నువ్వో దొంగ అంటుంది, వాళ్ళ అన్ననో దొంగ అంటుంది, మొత్తం దోసుకున్నారంటుంది. దానికి జవాబు చెప్పు ఫస్ట్. నువ్వో దొంగ అంటుంది, వాళ్ళ అన్ననో దొంగ అంటుంది, మొత్తం దోసుకున్నారంటుంది. దానికి జవాబు చెప్పు ఫస్ట్. దాని జవాబు చెప్పాయి హరీష్ రావు. ఎందుకు మాట్లాడితే ఏది పడుతుంది మాట్లాడుతుంది? ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కూడా 20 సంవత్సరాల ప్రజల మధ్యలో ఉంటాం మేము. ధైర్యంగా ఒక ఆలోచన పరంగా చెప్తున్నాం తప్ప వేరే కాదు. ప్రజలకు మంచి చేసి ప్రజలకు పోయి మేము వేడుకుంటా ఓటేయమని. ఏపీ మంత్రి నారా లోకేష్ స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయనకు ఎన్ఆర్ఐ, టీడీపీ నేతలు, ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు లోకేష్ అక్కడి నుంచి దావోస్ వెళ్లనున్నారు. డీజీపీ వైఖరికి నిరసనగా వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. సల్మాన్ హత్యపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ ఆఫీసుకు వెళ్లిన వైసీపీ నేతలు ఆయన అపాయింట్మెంట్లో కోరారు. అపాయింట్మెంట్ ఇచ్చేందుకు డీజీపీ గుప్తా నిరాకరించారు. దీంతో గేటు ముందు వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో నిరసనకు తలొగ్గి అనుమతులిచ్చారు. అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. చనిపోయిన వ్యక్తిపై కేసులు పెట్టడం దారుణమని, కూటమి అధికారంలోకి వచ్చిన దళితులపై దాడులు పెరిగాయని నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థ కూడా చేతులు కలిపిందంటే సల్మాన్ అనే వ్యక్తి భార్యకు బాగాపోతే ఎన్నికలైన తర్వాత ఊరు విడిచి మీ అఘాయిత్యాలకు భయపడి వేరే ప్రాంతంలో బ్రతుకుతాకు వచ్చి భార్యను చూసింది. మాజీ ఎమ్మెల్యేలు అందరం వచ్చాం, చాలాసేపు అక్కడ కూర్చున్నాం, సమాధానం లేదు. నేను ఒకటే అడిగాను, అక్కడ సిఐ గారు ఉంటే, అయ్యా డీజీపీ గారిని అడగండి, డీజీపీ గారు మా దగ్గర తీసుకుంటారా, రేపు నేను తీసుకోమనండి, లేదంటే డీజీపీ గారు పలానా వారికి ఇచ్చేయాలంటే వెళ్తాం. దానికి సమాధానం లేదు. గంట సేపు కూర్చున్నాం, బయటకు వచ్చాం, ఏం చేయాలో అర్థం కాల. నేను మనవి చేస్తున్నా, అనివార్యమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దౌర్జన్యాల నుంచి, రాష్ట్రాన్ని అల్లరి మూకల నుంచి, లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన హెడ్ క్వార్టర్ గేటు దగ్గర ఉంచవలసి వచ్చింది. మీద పడి ఈరోజు హత్యలు చేస్తూ ఏ విధంగా చంపుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి పోలీసులు దగ్గరుండి ఈ టీడీపీ వాళ్ళు గూండాల్లాగా ఇళ్ల మీద పడి చంపుతూ ఉండడము, ఈ హత్యలు జరుగుతుండడం మనం చూస్తాం.
భూపాలపల్లిలో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ 3 వార్డుల్లో 3 కోట్ల రూపాయలతో అటవీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి, రెంగొండ మండల కేంద్రంలో 3 కోట్ల 90 లక్షలతో నూతన బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు 1 కోటి రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలను, 19 లక్షల వడ్డీ రాయితీ రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ ఎమ్మెల్యే కోరిన విధంగా భూపాలపల్లి జిల్లాలో ఆర్టీఏ భవన నిర్మాణానికి, కొన్ని చోట్ల బస్ షెల్టర్ నిర్మాణాలకు ఆమోదం తెలిపారు. కేబినెట్ హైదరాబాద్ నుంచి బయట మరి ప్రాంత భక్తులందరికీ విశ్వాసమైనటువంటి సమ్మక్క సారలమ్మ దేవాలయంలోనే నిన్న కేబినెట్ మీటింగ్ చేసుకుని ఇవాళ పొద్దున దేవుని దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి వస్తా ఉన్నాం. మీ అందరూ కూడా ఈరోజు ఇక్కడ కలిసి భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇప్పుడే ఒక 3 కోట్ల రూపాయలతో ఒక వాల్ గోడకు సంబంధించి మనం ఫౌండేషన్ వేసుకున్నాం. వస్తూ శాసనసభ్యులు చెప్తా ఉన్నారు, చాలా కాలంగా డిమాండ్ ఉంది. పక్కనే అడవి, అటవీ నుంచి అనేక జంతువులు ఇక్కడ ప్రజలను భయపడతారు గురి చేస్తూ ఉంటుంటే ఆ కాంపౌండ్ పెట్టలేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగి ప్రత్యేకించి కాంపౌండ్ వాళ్ళు తీసుకొని వచ్చి ప్రపంచంలోని అనేక దేశాల్లో మానవ వనరుల కొరత ఉందని, ఆ కొరతకు భారత్లో సమాధానం లభిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. స్విట్జర్లాండ్లోని ఆయన ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ చైర్మన్ కిషోర్ భేటీ అయ్యారు. దావోస్ మ్యాన్ అంటూ చంద్రబాబును ఆయన కొనియాడారు. ఏపీ ముఖ్యమంత్రితో సమావేశమైన ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్, ఎకానమీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వంలోని మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసే వరకు తమ పోరాటం ఆగదని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ స్పష్టం చేశారు. మంగళవారం నుండి తలపెడుతున్న రీలే నిరాహార దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్ను పికెట్లోని తన క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలన్న ఏకైక లక్ష్యంతో తాము పెద్ద ఎత్తున రీలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి, ప్రజల మేలు కోసం విలీనం చేయడమే సమంజసమని అన్నారు. రేపటి నుంచి జరగబోతున్న కంటోన్మెంట్ బోర్డు ని విలీనం చేయాలనేది ఏదైతే మూమెంట్ తీసుకున్నామో మొన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నామినేటెడ్ వ్యవస్థని కంటిన్యూ చేస్తున్నట్టు ఏదైతే నోటిఫికేషన్ ఇస్తారో దాన్ని వ్యతిరేకిస్తూ 2018 నుంచి ఈ కంటోన్మెంట్ విలీనం చేయాలా, కంటోన్మెంట్ బోర్డు నుంచి ఓటు హక్కు తొలగించినప్పటి నుంచి నేను అప్పుడు కూడా నిరాహార దీక్ష చేశాను. ఈ కంటోన్మెంట్ పాలనతోటి ప్రజలకు ఎంత నష్టం అవుతుందో, అదే విధంగా నేనేం బాధ్యత లేనప్పుడు చూసిన విధం వేరుంది. బాధ్యత వచ్చిన తర్వాత ఈ కంటోన్మెంట్ బోర్డు, ఈ స్టేటు, ఈ సిస్టమ్ ద్వారా ఎంతో నష్టం జరుగుతుంది. కాబట్టి సిస్టమ్ మేలు జరగాలంటే కంటోన్మెంట్ బోర్డుని స్టేట్ గవర్నమెంట్ లో విలీనం చేసినప్పుడే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ కూడా బాగా డెవలప్మెంట్ అవుతుందని పూర్తిగా అవగాహనతోటి నమ్ముతున్నాను. తాను చేపడుతున్న సంకల్ప యాత్రకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని సినీ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుపై అభిమానంతో దేవుడికి మొక్కు చెల్లించుకునేందుకు దీన్ని చేపట్టినట్లు తెలిపారు. షాద్ నగర్ నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో బండ్ల గణేష్ మాట్లాడారు. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు అరెస్టైన సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. సమాజానికి చేసిందాన్ని తన గుండెల మీద ఎందుకు అనుకోవాలి? అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు చేసిందే ఉంది, ఏమీ లేదు. కానీ సమాజానికి చేసిందాన్ని తన గుండెల మీదకి తీసుకొని
ఇన్ని కోట్ల మందికి జీవితాలను ఇచ్చిన మహాన్ మనిషి జైల్లో ఉండటం ఏంటనేది ఆయన మనసులో పడింది. ఆ రోజున పడి ఒక ఏదైతే మనకి కృష్ణా గోదావరి నదులు ఒక చిన్న డ్రాప్తోనే మొదలైతాయి. మీ వల్ల ఈ షాద్ నగర్లో అద్భుతంగా ప్రగతి పథంలోకి దూసుకుపోతుంది. మీరు చల్లగా ఉండాలని, ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు మీకు ఎల్లవేళ ఉండాలని, మీ నేతృత్వంలో ఈ షాద్ నగర్ ఖ్యాతి తెలంగాణ రాష్ట్రం మొత్తమే కాకుండా భారతదేశం మొత్తంగా విడిపియాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. సమాజానికి బరువు కావద్దు. మానవ జన్మ ఎత్తినం అంటే మనిషిగా బతకాలి, మంచితనంగా బతకాలి, ప్రజలు మెచ్చే విధంగా బతకాలి. కుక్క కాటు కారణంగా మనిషి చనిపోతే స్పందించే వ్యవస్థలు రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలపై ఎందుకు స్పందించడం లేదని రేణు దేశాయ్ అన్నారు. వీధి కుక్కలను చంపడంపై నటి రేణు దేశాయ్, రష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు ఎంతో మంది రోడ్డు ప్రమాదాలు ప్రాణాలు కోల్పోతున్నారని, వాళ్ల ప్రాణాల కంటే లెక్క లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో రష్మి కూడా పాల్గొన్నారు. ఒక కుక్క కరుస్తోందని 100 కుక్కలను చంపడమేంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మన పక్కన వాళ్ళు ఒక అబ్బాయిని రేప్ చేశారు, చిన్న పిల్లల్ని రేప్ చేశారు. అప్పుడు ఎందుకు మీ లా తీసుకోరు మీ చేతిలో? అప్పుడు ఎందుకు వెళ్ళి ఆ మగాల్ని మీరు చంపరు? చెప్పండి అందరు కలిసి. నాకు ఆన్సర్ కావాలి ఈరోజు. యూఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాగ్స్ ఓవర్ హియర్. నేను కుక్కల గురించి మాట్లాడట్లేదు, నేను కుక్కల గురించి రాలేదు, నేను మనుషుల గురించే వచ్చాను. నాకు కుక్క గురించే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్, నాకు ఈ కుక్కలు ప్రాణుల గురించే, జంతువుల గురించే లేదు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు మనుషుల గురించే ఉంది. ఒక కుక్క ఒక చిన్న బిడ్డని కరిచేసిన తర్వాత చిన్న బిడ్డ చచ్చిపోతే మీరు 100 మంది వచ్చి ఆ కుక్కని కొట్టి చంపుతున్నారు. సో అదే ఒక రేపిస్ట్ ఒక చిన్న బిడ్డని దారుణంగా రేప్ చేసి ఆ చిన్న బిడ్డని చంపేస్తే అప్పుడు ఏమవుతుంది మీ మగతనం? అప్పుడు ఎందుకు ఆ రేపిస్ట్ ని మీరు చంపట్లేదు? బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవమయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితిన్ నబీన్ను ప్రతిపాదిస్తూ 37 సెట్లు నామినేషన్ దాఖలయ్యాయి. 2020 నుంచి 2026 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పనిచేశారు. ఆయన పదవీ కాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడు ఎంపిక జరిగింది. నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికై బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాయస్థ వర్గానికి చెందిన 45 ఏళ్ల నితిన్ నబీన్ ప్రస్తుతం బీహార్ కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్థానంలో ఈయన బీజేపీ చీఫ్ పదవి చేపట్టనున్నారు. తద్వారా తక్కువ వయసులోనే బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టిన నేతగా నబీన్ చరిత్ర సృష్టించనున్నారు. పోలాండ్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి అయిన రాడోస్లావ్ సిరోస్కి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చలు జరిపారు. కాగా గతేడాది అక్టోబర్లో పాక్ పర్యటనకు వెళ్లిన సమయంలో పోలాండ్ విదేశాంగ మంత్రి జమ్మూ కాశ్మీర్పై చేసిన సూచనలపై జైశంకర్ ఆయనను చురకలంటించారు. ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటుందని, భారత్తో స్నేహాన్ని కోరుకునే దేశాలు కూడా ఉగ్రవాదంపై మెతక వైఖరి వీడాలన్నారు. ఉగ్రవాదులు ఎప్పటికైనా ప్రపంచ దేశాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. Poland have traditionally enjoyed its own challenges and opportunities. It is obviously useful to exchange views and perspectives. Our bilateral relationship has also progressed steadily, but nevertheless needs constant tending. India and Poland have traditionally enjoyed warm and friendly ties. In recent years, it's been marked by high-level political exchanges and vibrant economic and people-to-people ties. The visit of Prime Minister Narendra Modi to Poland in August 2024 saw our relationship elevated to a strategic partnership status.
Today, Deputy Prime Minister, we would review the Action Plan 2024-28, through which we seek to realize the full potential of our strategic partnership. Has been a victim of both arsons and attempted state terrorism when the Polish railway line was blown up under a moving train just very recently. Fortunately, through the incompetence of the terrorists, there were no casualties. I also completely agree with you on the unfairness. వెండి ధర పగ్గా లేకుండా పరుగులు పెడుతోంది. ఫ్యూచర్స్ ట్రేడింగులో కిలో వెండి ధర తొలిసారి 3 లక్షల మార్కు దాటింది. మార్చ్ డెలివరీ కాంట్రాక్ట్ ఒక్క రోజులోనే 13,553 పెరిగి 3,01,315కు చేరింది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు ధర రికార్డు స్థాయిలో $95.35 పెరిగింది. గతేడాది డిసెంబర్ 31 నాటికి 2.35 లక్షలుగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 66,000 వరకు పెరగడం గమనార్హం. 3,450. అండ్ ఈ స్టడ్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి. సైడ్స్కి లీఫ్ షేప్లో వైట్ కలర్ డిజైన్తోని వైట్ కలర్ స్టోన్స్తోని డిజైన్ వచ్చి మిడిల్లో చిన్నది గ్రీన్ కలర్ స్టోన్ యాడ్ చేశారు సౌత్ స్క్రూ ప్యాటర్న్లో. స్టోన్ హ్యాంగింగ్ అయితే వచ్చింది. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.